కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, వారు ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నారో వారి కోసం, వారి వెంట నడవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ రోజున కూడా గుడ్ ఫ్రైడే రోజున ఒక కమల్ హాసన్ యాక్టింగ్ చేస్తే మా వాళ్ళు కూడా ఆ రోజున మీకు సీటు రాలేదు కదా, బాధలో ఉన్నారు కదా అని చెప్పేసి ఆ రోజు మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది నాయకులు మీ దగ్గర రావడం జరిగింది. మీరు చెప్తున్నారు కదా పోటీ చేయడానికి బీసీ పనికిరారా, బీసీ అంటున్నారు. మరి ఆ రోజు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ బీసీ కార్డే వాడారుగా. మీకు అండగా నిలబడేది నేనే, నగర అధ్యక్షుడిని నేనే, మీకు పదవులు వేసేది నేనే, మీకు కార్పొరేట్ సీటు ఇచ్చేది నేనే అని చెప్పి అంతకుముందు వారం రోజుల క్రితమే వైసీపీ నాయకులతో మీరు పార్టీ మారటానికి మీరు డబ్బులు సెట్ చేసుకొని ఈ యొక్క నాయకుల యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడి వాళ్ళని ఈ యొక్క సెంటిమెంట్తో ప్రెస్ మీట్ పెట్టించేలాగా చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన మీది పోతిన మహేష్ గారు. మీరు అన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు వైసీపీ పార్టీలో ఉండి వెల్లంపల్లిని కలిసిన మాట వాస్తవా కాదా? వైవి సుబ్బారెడ్డిని కలిసిన మాట వాస్తవా కాదా? గౌతమ్ రెడ్డికి ఇంటి దగ్గరికి వెళ్ళి గంటన్నర సేపు మాట్లాడిన మాట వాస్తవా కాదా? అలాగే ఇక్కడే ఉన్నట్టు హైదరాబాద్ ఇంటి దగ్గరికి వెళ్ళి సంచులు తెచ్చుకున్న మాట వాస్తవా కాదా అని మీరు సమాధానం చెప్పాలి. పోతిన మహేష్ గారు సమాధానం చెప్పాలి. మరి ఆ రోజున అన్నారు కదా నీతి నిజాయితీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర తరపున నిలబడతా అన్నాడు. ఈరోజు ఏ ఆఫీస్ దగ్గర ఉన్నారు అని. మరి ఈరోజు మీరే ఆఫీస్ దగ్గర ఉన్నారు, వైసీపీ ఆఫీస్లో, వైసీపీ నాయకుల ఆఫీస్లో ఉన్నారు. మీరు ఒక్కసారి నిన్న కేసినేని నాని గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలువా కప్పడానికి మీ పరిస్థితి ఏంటో చూస్తే మాకే సిగ్గేసింది. ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కనీసం పక్కన ఉన్నవాడు కూడా నీకు ప్లేస్ ఇవ్వట్లా. ఎవడైనా ఒకడు వస్తే పక్కన ఉన్నవాడు తప్పుకొని చాలు వేయడానికి అవకాశం ఇస్తారు, నిన్ను కనీసం ముందుకు కూడా రానివ్వట్లేదు. అదే మొన్న కేసినేని చిన్ని గారి నామినేషన్లో చూస్తే మొదల నుంచి కూడా ఇటు పక్కన అమ్మిశెట్టి వాసు, ఇటు పక్కన బొలిశెట్టి వంశీ, ఇటు పక్కన బుద్ధ వెంకన్న, అటు పక్కన నాగులు మీరా అందరికి కూడా మరి అవకాశం ఇచ్చినటువంటి. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ప్యాకేజీ కాబట్టి, మీరు జెండా కూలీ కాబట్టి మీరు ఎంతసేపు మీ స్థానం వైసీపీలో వెనకాల పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఆయన ఆశయ సాధనకి ముందుకెళ్తున్నటువంటి మమ్మల్ని ముందు పెట్టే పరిస్థితి ఉంది. మేము జెండా కూలీలు కాదు మహేష్ గారు. ఈ రాష్ట్ర జెండా కూలీ వైసీపీ పార్టీ. మీరు 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 సమాధానం చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. మీ పక్కన ఉన్నటువంటి పొక్కడికాడుగా మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా నాకు తెలుసు 2016 నుంచి కూడా వాళ్ళందరికీ కూడా 2000, 3000, 5000 ఇచ్చుకుంటూ ప్రతి ప్రోగ్రాంకి వాళ్ళని ప్యాకేజీలాగా తయారు చేసి నీ వెనక తిప్పుకొని నీ యొక్క జీతగాళ్ళే ఈ రోజున నీ వెనకాల వైసీపీలోకి వచ్చారే. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అక్కడ అందులో జనసేన వాళ్ళు లేరు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాని జగన్ గారిని విమర్శించడం. ఒక్కసారి మీరు విమర్శించిన 8 ఏళ్ళలో మీరు అలా ఒక బఫూన్ని, విజయవాడ ప్రజలు మిమ్మల్ని ఒక బఫూన్లా చూస్తున్నారు. అరే 8 సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క ఆశయాల గురించి, ఆ వ్యక్తి దేవుడు అన్నటువంటి వ్యక్తి నీకు సీట్ ఇవ్వకపోయేసరికి రాక్షసుడు ఎలా అయిపోయాడు మహేష్ గారు అని ప్రజలు అడుగుతున్నారు. మీరు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. నీ అనుకున్న 10 మందికి సమాధానం కాదు. ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి 6 లక్షలు 7 లక్షల మంది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మీరే సమాధానం చెప్పాలి, పకోడిగాలతో కాదు. మళ్ళీ మహేష్ గారు చెప్తాను, నేను అడిగినటువంటి ప్రశ్నలకి రేపు మీరు సమాధానం చెప్పాలి. దాని తర్వాత మా రియాక్షన్. పవన్ కళ్యాణ్ గారిని మీరు మళ్ళీ విమర్శిస్తే మా రియాక్షన్ ఇంక ఇది చాలా చిన్నది రేపటి నుంచి. ఎందుకంటే నీకు ఇప్పుడు దాకా మేము ఎందుకు ఆగామంటే నీకు సీటు రాలేదని బాధలో ఉన్నావులే అనుకున్నాం. కానీ నువ్వు ఒక దుర్మార్గంగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను ఏదైతే ఒక బురదలో పంది ఎలా దొల్లుతో అలాగా నీ నోట్లోంచి వచ్చే మాట కూడా మా దృష్టిలో అలాగే మాకు పవన్ కళ్యాణ్ గారు నీకు ఇచ్చినటువంటి ఒక ప్రాధాన్యతను వల్లే నిన్ను కూడా రాష్ట్ర నగర అధ్యక్షుడిగా మీ అందరం కూడా నిన్ను సపోర్ట్ చేయడం జరిగిందే తప్ప దాన్ని చూసి నువ్వు వాపుని చూసి బలుపు అనుకున్నావు. నీ వాపుని దింపుతాం, నీ బలుపుని దింపుతాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక అంశం వెల్లంపల్లి శ్రీనివాస్. మరి ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాని చెత్తని వైఎస్ జగన్ సీఎం గారు, మాజీ సీఎం గారు ఈ రోజున మా సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. మరి అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం అవుద్దా? ఇక్కడ కూడా చెత్తే. ఈ చెత్తని మా పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్లో కలపడానికి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు
సిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్న జగన్ గారు వచ్చినప్పుడు ఒక చిన్న గులకర ఇన్సిడెంట్ని ఒక ప్రజాప్రతినిధిగా, గతంలో ఎమ్మెల్యేగా, మొన్న కూడా ఎమ్మెల్యే అయితే 2 బాక్సులు అటు ఇటు తిప్పి దుర్మార్గంగా ఆయన ఓడిపోయినట్టు క్రియేట్ చేసి ఈ రోజున మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ కొడతానికి సిద్ధంగా ఉన్నట్టు బోండా ఉమా గారి మీద అపండాలు వేసి ఆయన్ని ఈ యొక్క కేసులు ఇరికించడానికి దుర్మార్గమైన ఆలోచన చేసిన వెల్లంపల్లి, అలాగే కేసినేని నాని గారికి తెలియజేస్తుంది ఒకటే, ప్రజలకి ఇలాంటి వ్యక్తులకి మీరు అవకాశం ఇవ్వమాకండి. ఎందుకంటే ఇంకా గెలవలేదు, ఎలక్షన్లు అవ్వలేదు. అప్పుడే ఒక ప్రజాప్రతినిధినే ఈ ఎలక్షన్లో లేకుండా చేద్దామని ఒక దుర్మార్గ ఆలోచన చేశారంటేనే ఇలాంటి వ్యక్తులకి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు మరి బీసీ రోడ్లో ఉన్నట్టు వస్త్ర వ్యాపారులు కానీ, అలాగే పెద్ద పెద్ద వ్యాపారులకు అప్పుడే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, మా ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పి అనే సమాచారం కూడా మా దాకా వచ్చింది. ఇప్పుడు దాకా విజయవాడ సెంటర్లో కానీ ఇలాంటి దందాలు ఇంతవరకు ఎక్కడ చేయలే. మేము ఏ రోజు ఏ కార్యక్రమాలు చేసినా, తెలుగుదేశం వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా 2 లక్షలు 3 లక్షలని దౌర్జన్యంగా మరి దందాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో లేదు. మరి ఈ వ్యక్తి రావడమే ఇంకా గెలవకుండానే, ఎలక్షన్ అవ్వకుండానే మరి వ్యాపారస్తుల మీద పడిపోయారు. వ్యాపారస్తులు అయితే గజగజ వణికిపోయే పరిస్థితి. అందుకనే ప్రజలందరూ చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ అభ్యర్థుల్ని విజయవాడ నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఈ యొక్క విజయవాడ నగర ప్రజలకు ఉంది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా 2 చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకొట్టిన వెల్లంపల్లికి, కేసినేని నానికి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలోనే కాదు, వైసీపీ ప్రభుత్వంతో పాటు ఈ యొక్క విజయవాడ సెంటర్లో కూడా అరాచకాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వారికి వైసీపీ కాకుండా ఈ రోజున జనసేన, బీజేపీ బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థిగా బోండా ఉమా గారికి సైకిల్ గుర్తు మీద, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ చిన్ని గారు ఎన్నో సోషల్ వర్కర్స్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది మహిళలకి వైద్య ఖర్చులకి అలాగే ట్యాబ్లెట్స్ ఇచ్చి అలాగే అనేకమైన సేవకు, అలాగే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఏదైతే జగన్ రాగానే తీసేశారో ఆ యొక్క పేద ప్రజలకి 2 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన అన్నా క్యాంటీన్ల ద్వారా వారికి యొక్క కడుపు కొరత తీసినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఒకసారి అందరికి కూడా ప్రార్థిస్తాం.